హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి రైల్వే శాఖకి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి కొత్తగా మనకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 37,500 రూపీస్ సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని వెంటనే ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. ముందుగా వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి 10 మందికి కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించినటువంటి సంస్థ BEML లిమిటెడ్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి కూడా సమాన అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఇందులో మనకి చాలా రకాల పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అయితే ఇందులో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదైనటువంటి ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీకు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింటే క్లియర్గా అయితే ఇచ్చారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మే అప్లై అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ చూడండి. అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి మనకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఏజ్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు. అంటే June 5, 2024 వరకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఏజ్ లిమిట్ అనేది మీకు ఉంటే సరిపోతుంది. ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పొజిషన్స్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు సాలరీ అనేది ఎంత పే చేస్తారంటే మంత్లీ మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 28,000, సెకండ్ ఇయర్లో వచ్చేసి 31,000 మంత్లీ, అలాగే థర్డ్ ఇయర్లో 34,000, ఫోర్త్ ఇయర్లో 37,500. ఈ విధంగా మీకు సాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. అలాగే మీకు చాలా రకాల అలవెన్సెస్ అనేవి పే చేస్తారు. లైక్ యూనిఫామ్కి సంబంధించి, క్యాంటీన్ ఫెసిలిటీ అంటే ఫుడ్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు 11,000 రూపీస్ ఇన్సూరెన్స్కి సంబంధించి, కన్వేయన్స్, మొబైల్కి సంబంధించి ఇలా మనకి డిఫరెంట్ వాటికి సంబంధించి మనకి ఎక్స్ట్రాగా అలవెన్సెస్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి ఎంత సాలరీ పే చేస్తారో ఆ డీటెయిల్స్తో పాటు మనకి ఇక్కడ అప్లికేషన్ చేయడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనకి వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలి అంటే www.bemelindia.in అనేటువంటి వెబ్సైట్ అనేది విజిట్ చేసి మనము 5th June లోపు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 5th June వరకు మనకి టైం అనేది ఉంది. ఈ యొక్క డేట్ లోపు అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మీకు ఫర్దర్గా ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీకు చెప్తాను. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్. జనరల్ EWS OBC వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాలి. SC ST PWD వాళ్ళు ఎలాంటి ఫీ లేకుండా ఫ్రీగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకున్నటువంటి ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. అయితే ఒక నోటిఫికేషన్లో మనకి చాలా రకాల పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బట్ మీకు ఇందులో అన్ని పోస్టుల గురించి చెప్పట్లేదు. మనకి అవసరమైనటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఆ పోస్టుల గురించి మాత్రమే చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి HR విభాగంలో ఇక్కడ మనకి పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఏదైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్టులు ఈ పోస్టులకి సంబంధించి మనము ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా 0 నుంచి 1 year లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. అలాగే మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్షన్స్ అనేవి అప్లికేబుల్ అయితే OBC వాళ్ళకి 3 years, SC ST వాళ్ళకి 5 years వరకు కూడా మీకు అప్పర్ ఏజ్ రిలాక్షన్స్ అనేవి కల్పించడం మీద జరుగుతుంది. అయితే ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి మనము సెలెక్ట్ అయినట్లయితే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అంటే జాబ్ అనేది ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్కి సంబంధించి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. BEML's మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకి సంబంధించి లొకేషన్స్లలోనే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా BEMLకి సంబంధించినటువంటి ఆఫీస్లలోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కేవలం మీకు ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా మనకి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది.
ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే హెచ్ఆర్కి సంబంధించి ఇక్కడ మనకి హెచ్ఆర్ ఏరియాస్కి సంబంధించి, అలాగే జనరల్ ఇంగ్లీష్, న్యూమెరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ, ఈ యొక్క టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం మనకి బెంగళూరులో మాత్రం మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మనకి రైల్వేలో జాబ్ కావాలంటే మాత్రం మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ దూరం ఉంది అని చెప్పేసి అవి కూడా ఆలోచించద్దు. సో మనకి రైల్వేలో అంటే మీకు ఖాళీగా ఉన్నట్లయితే, అంటే మీరు నార్మల్గా క్వాలిఫికేషన్స్ ఉండి పర్టికులర్గా మీరు ఖాళీగా ఉన్నట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. కొంచెం కష్టం, మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే ఒకే ఒక ఎగ్జామ్ కాబట్టి మీరు ఈజీగా క్లియర్ అయితే చేయొచ్చు. అయితే ఏదైతే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఉన్నాయో ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు మినిమం 50% లేదా 60% ఆఫ్ మార్క్స్తో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండి 2 years ఫుల్ టైం ఎంబీఏ అనేది చేసి ఉండాలి. ఎంబీఏ అనేది హెచ్ఆర్లో కానీ, లేదంటే ఐఆర్, ఎంఎస్డబ్ల్యూ లేదా ఎంఏ సోషల్కి సంబంధించినటువంటి వాటిలో కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ, లేదంటే డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆఫ్ 2 years ఫుల్ టైం కోర్స్ కానీ, ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి డిగ్రీతో పాటు మీరు ఎంబీఏ కానీ, పీజీ కానీ చేస్తున్నట్లయితే, ఎంఏ కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే, ఇందులో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్స్ ఉన్నా ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసేసుకోవచ్చు. మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది బ్లూ కలర్లో, పైన రైట్ సైడ్ టాప్లో. దాని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్ని కూడా ఒకసారి మళ్ళీ చదవండి. సో చదివిన తర్వాత ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో కంటిన్యూ పైన క్లిక్ చేసేసి మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ పేజీలో ఫస్ట్ ఇక్కడ పోస్ట్ అని చెప్పేసి ఉంది. సో దీని మీద క్లిక్ చేసేసి మీరు ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి లాస్ట్లో ఉంది, అది సెలెక్ట్ చేయండి. తర్వాత డొమైన్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ హెచ్ఆర్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ కార్డ్ నెంబర్, కేటగిరీ దగ్గర మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ అయితే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. ఈడబ్ల్యూఎస్ అయితే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక లాగిన్ అయిన తర్వాత మీకు ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్కి సంబంధించి ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి బిఎంఎల్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి టోటల్గా 6 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. కేవలం మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. మనకి 4 years పాటు కూడా ఇక టెన్యూర్ బేసిస్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెండ్ అయ్యేటువంటి కూడా మన కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఆ లింక్స్ మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.